మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మీ అందరికీ తెలుసు. కాకినాడకి ఒక డంపింగ్ యార్డు. అయితే డంపింగ్ యార్డ్ ఏరియా అయినప్పుడు కూడా ప్రజలు నివాసం ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పి ఆ రోజు 2014 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆ రోజున ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎన్ఎఫ్సీలతో మాట్లాడి సుమారు 20 ఎకరాలు అందులో ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ కి పంపించడం. గవర్నమెంట్ కూడా ఆ రోజున ఎన్ఎఫ్సీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి 20 ఎకరాలు కాకినాడ ప్రజల కోసం మీరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు 20 ఎకరాలు ఇస్తే ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా కాకినాడలో చెత్త ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ పంపించి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి పవర్ జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలిగించడానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. ఆ రోజున అన్ని సమకూర్చిన తర్వాత మేము అధికారం కోల్పోవడం జరిగింది. 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు శంకుస్థాపన కూడా చేశారు. 28 కోట్లు శాంక్షన్ అయిందని కూడా శంకుస్థాపన చేశారు 2022లో. శంకుస్థాపన అలాగే ఉందో తప్ప ఇక్కడి నుంచి దీన్ని ఇక్కడ తొలగించలేదు. సరే, తొలగించలేదు కాదు కదా, ఈ రోజున ఇది ప్రధానమైన రహదారి అండి. ఇది సర్పారం జంక్షన్ నుంచి డైరెక్ట్ గా మన పల్లవరాజు నగర్, డైరీ ఫారం సెంటర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఈ రోడ్డు ఇటు నుంచి ఇలా పోర్ట్ వెళ్ళిపోద్దండి. ఓ పక్కనేమో జగన్నాథపురం వెళ్ళిపోద్ది ఈ రోడ్డు నుంచి అన్ని ట్రావెల్ చేసేవారు. వందలాది వేలాది వెహికల్స్ ట్రావెల్ చేస్తాయి. అన్ని కూడా పోర్టుకి వెళ్లి వెహికల్స్ అన్ని ఇటే వెళ్లి అలాంటి రోడ్డు మూస్తుందండి. మూసేసి ఉంది. ఈ రోజున నేనేమంటానంటే సర్పారం జంక్షన్ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్స్ స్మార్ట్ సిటీలో 100 కోట్లతో పెట్టాం రోడ్డు. ఆ 100 కోట్లతో పెట్టిన రోడ్డు ఆ రోజున మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ వరకు వేసుకొచ్చాం. 1/2 కిలోమీటర్ మిగిలిపోయింది. 1/2 కిలోమీటర్ మూసేసి ఉంది ఈ రోజున. నేనేమంటానంటే డంపింగ్ యార్డ్ సంగతి తర్వాత చూద్దాం. కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసేది ముందు ఈ దారి మార్గం ఏర్పాటు చేయమని కాకినాడ ప్రజలందరి తరపున, లారీ ఓనర్స్ తరపున కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దగ్గర నుంచి మౌఖికమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. ఆ రోజు నుంచి కూడా ఎక్కడ చెత్త పన్ను అనేది వసూలు దాన్ని పూర్తి స్థాయిలో ఆఫ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా చెత్త పన్ను వసూలు చేయడం సమస్య రాదు. ఎవరు కూడా చెత్త పన్ను మీరు పేమెంట్ చేయడం కూడా అక్కర్లేదు. ఎవరైనా చెత్త పన్ను కట్టమని చెప్పి ఎవరైనా సచివాలయ స్థాయి ఉద్యోగులు ఎవరైనా అడిగి ఉంటే వెంటనే మాకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం. మేము వచ్చిన తర్వాత నేను వచ్చిన 10 నెలల కాలంలో మా ఎస్పీ సార్ సతీష్ కుమార్ సార్ వచ్చిన తర్వాత ఆయన ఉత్తర్వుల ప్రకారం, అలాగే డిఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మా ఏరియాలో కాకుండా కాకినాడ మొత్తం, అలాగే మా ఏరియాలో కూడా చాలామంది మా సంజయ్ నగర్ కానీ, దుమ్ములపేట కానీ, రాజీవ్ కుప్ప కానీ ఈ గంజాయితో ఎవరైతే లింకులు ఉన్నాయో, లోటుపడిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు కట్టడం, వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం ఇలా జరిగింది. సో అంతా చాలామంది ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. సో వాళ్ళ మీద కూడా వాళ్ళు రిలీవ్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న ఎస్పీ సార్ క్రైమ్ మీటింగ్ పెట్టి దాంట్లో తెలియజేయడం జరిగింది. అలాగే సార్ చెప్పినట్టు కూడా సార్ వచ్చిన ఈ ఏరియాలో ఏదైతే మనకి డంపింగ్ యార్డ్ ఏరియాలో ఉందో ఈ ఏరియాలో గంజాయి ఎక్కువ ఉంటుందని చెప్పి సార్ చెప్పిన తర్వాత కూడా మేము కంటిన్యూగా పెట్రోలింగ్ అనేది మన ఇటు లారీ ఆఫీస్ వెనకాల కానీ, అలాగే మనకి ఈ యొక్క డంపింగ్ యార్డ్ వైపు పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. సో మన ఏరియాలో ఎక్కడా కూడా గంజాయికి సంబంధించిన మూలాలు ఏమీ లేకుండా పూర్తిగా చెప్పేసి దానికి సంబంధించి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టి కేసులు కడతామని చెప్పి.